ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తెలుగు రాష్ట్రాలకు పాకింది. ఇప్పటికే 77 దేశాలకు వ్యాపించిన ఈ వైరస్ డెల్టా వేరియంట్ కన్నా ఉధృతంగా విస్తరిస్తోంది. ఒమిక్రాన్ను నిర్లక్ష్యం చేయొద్దంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కరోనా నివారణ చర్యలపై ప్రభుత్వ సన్నద్ధత ఎలా ఉంది, ఆసుపత్రులు వైద్య సంస్థలకు ఎలాంటి అప్రమత్తత అవసరం, ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలేంటి, ఇవే అంశాలపై ఇవాళ మన ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ కె శ్రీనాథ్ రెడ్డి గారు, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు, డాక్టర్ కొసరాజు రాజేశ్వరరావు గారు, క్లినికల్ ఇమ్యూనాలజిస్ట్, డైరెక్టర్ జీనోమ్ ఫౌండేషన్, డాక్టర్ ఎంవి రావు గారు, ప్రముఖ జనరల్ ఫిజిషియన్. ముందుగా డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి గారు, ఈ ఒమిక్రాన్ వేరియంట్ తెలుగు రాష్ట్రాలకు విస్తరించింది. మొన్నటి వరకు ఇక్కడ లేదులే, వేరే దేశాల్లో ఉందలే అన్న థాట్లో ఉన్నాము. ఇప్పుడు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో కూడా 1-2 కేసులు వెలుగు చూశాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు, ప్రభుత్వం ఎంత అప్రమత్తంగా ఉండాలి? అంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఎందుకంటే కొంచెం జబ్బు తేలిగ్గా ఉంటుందని అందరూ చెప్తున్నా కానీ విస్తృతంగా పాకుతుందని మాత్రం ఇప్పుడు ప్రపంచంలో అనుభవం వచ్చింది. అందుకని ఈ వైరస్ చాలా మందికి తాకవచ్చు, కొంతమందికి జబ్బు కూడా చేయవచ్చు. అది ఎందుకంటే ఇంకా పూర్తిగా వ్యాక్సిన్ అందని వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ ముందుగా కొన్ని నెలల ముందరగా, అంటే 9 నెలలు 10 నెలల ముందరగా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో వ్యాక్సిన్ శక్తి క్షీణించిన వాళ్ళు కూడా ఉండొచ్చు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాక్సిన్ల ప్రభావం కూడా కొంచెం తగ్గుతుంది కాబట్టి ఈ వైరస్ మీద. అందుకని ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాస్కులు వేసుకోవడం, మళ్ళా గుంపుల్లో చేరకుండా ఉండడం, వీలైనంత వరకు గాలి ప్రవాహం బాగా ఉండే ప్రదేశాల్లో మెలగడం, ఇటువంటి జాగ్రత్తలు చాలా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు అవకాశం ఉన్నప్పుడు వ్యాక్సిన్ కూడా వేయించుకోవడం చాలా ముఖ్యం. ఓకే, రాజేశ్వరరావు గారు, ఈ కరోనా గత వేరియంట్లకు ఇప్పుడున్న ఈ ఒమిక్రాన్కు ఉన్న తేడా ఏంటి? ఈ వైరస్ ఇంత ఫాస్ట్గా ఎందుకు విస్తరిస్తోంది? ఎందుకంటే WHO కూడా ఇనీషియల్గా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది, కానీ ఇప్పుడు చూసుకుంటే చాలా వేగంగా విస్తరిస్తోంది. విదిన్ 2 డేస్లోనే సిమ్టమ్స్ కూడా బయటపడుతున్నాయని చెప్తోంది. సో దీనిపై మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఈ ఒమిక్రాన్ వేరియంట్ కి ఈ స్పైక్ ప్రోటీన్స్ లో చాలా చేంజెస్ వస్తాయి అన్నమాట. 32 చేంజెస్ వస్తున్నాయి అని చెప్తున్నారు. ఈ చేంజెస్ రావటం మూలాన ఈ స్పైక్ ప్రోటీన్ వెళ్ళి మన కణాలని తొందరగా అతుక్కుంటుంది అన్నమాట. ఏస్ రిసెప్టర్స్ అని ఉంటుంది, వాటికి గేట్స్ లాగా ఉంటుంది. ఇవి వెళ్ళి వాటిని అతుక్కోవటం వలన తొందరగా స్ప్రెడ్ అయ్యి ఇప్పుడు ఇంతవరకు ఎక్స్పీరియన్స్ వల్ల ఎస్టిమేషన్ ఏంటంటే డెల్టా వేరియంట్ కంటే కూడా 2 రెట్లు తొందరగా స్ప్రెడ్ అవుతుంది. కానీ ఇంత మట్టుకు అనుభవం ఏంటంటే అంత డెల్టా వేరియంట్ అంత విరులెన్స్ లేదని, అందుకని అంతగా ప్రమాదం ఉండకపోవచ్చు. బట్ కానీ చూడాలి అది. ఇంకా ఇప్పుడే కొత్తగా వచ్చింది కాబట్టి ఇంకా ఇంకొక 2 వారాల్లో తెలిసిపోతుంది ఎంత ప్రమాదం అనేది. దాన్ని ఇంకా అబ్జర్వేషన్ లో ఉంది. సో ఓకే, అయితే డాక్టర్ గారు, ఇది వేగంగా విస్తరిస్తోంది అన్నదాన్ని ఏ ప్రాతిపదికన తీసుకున్నారు? అంటే ఏ క్యాలిక్యులేషన్స్తో ఇలా చెప్తూ ఉంటారు? అంటే వేగంగా విస్తరిస్తోంది గత వేరియంట్లతో పోలిస్తే అని ఎప్పుడు ఏ క్యాలిక్యులేషన్స్తో చెప్తారు? అంటే దీని ఆర్ వాల్యూ 2కి దగ్గరగా ఉందంటున్నారు. 2కి దగ్గరగా ఉందంటే ఇప్పుడు మిగతాది ఒక 4 రోజుల్లో, అంటే 1, 2, 2, 4, 4, 8 అదే దీనికి అయ్యే లోపల ఇది 1, 4, 4, 16 కేసుల నుంచి మళ్ళీ 32 అట్లా ట్వైస్ ది స్పీడ్ లో వస్తుందని చెప్పి ఎస్టిమేషన్. ఇది సౌత్ ఆఫ్రికాలో ఇట్లాగే 1 రోజులోనే 2 రోజుల్లోనే బాగా స్ప్రెడ్ అయ్యి వాటి స్పీడ్ని బట్టి ఇది క్యాలిక్యులేట్ చేశారు.
అది ఇంత మట్టుకు ఈ అనుభవం సౌత్ ఆఫ్రికాలోనే ఉంది. మిగతా వాటిల్లో అమెరికాలో కానీ ఇండియాలో కానీ చాలా తక్కువ కేసులు ఉన్నాయి. సో ఇంకా ఫుల్ గా దాన్ని క్యాల్కులేట్ చేయటం లేదు. ఇంకా 2 వారాల్లో తెలిసిపోతుంది. ఓకే, డాక్టర్ ఎంవి రావు గారు, ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిన వారిలో ముఖ్యంగా ఎలాంటి సిమ్టమ్స్ ఉంటున్నాయి? ఎందుకంటే బిఫోర్గా చూసుకుంటే కనుక దగ్గు, జలుబు ఇలాంటి లక్షణాలు ఉన్నాయి, జ్వరము, గొంతు నొప్పి. ఈ లక్షణాలకి ఒమిక్రాన్కు ఉన్న లక్షణాలని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇప్పుడు ఒమిక్రాన్ అనేది కోవిడ్ వైరస్లో ఉన్న ఒక వేరియంటే కదా. సో కోవిడ్ వైరస్ ఎప్పుడు రెస్పిరేటరీ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి ప్రధానంగా లక్షణాలు రెస్పిరేటరీ సిస్టమ్ ఉంటాయి. కానీ సౌత్ ఆఫ్రికాలో మొట్టమొదటిగా వచ్చిన కేసులు వాళ్ళు చెప్పిందంటే విపరీతమైన ఒళ్ళు నొప్పులతో, అంటే చికెన్ గున్యా వచ్చినప్పుడు ఎలా నొప్పులు ఉంటాయో ఆ నొప్పులు, తీవ్రమైన నీరసంతో, అదేవిధంగా జ్వరము, ఇతర రెస్పిరేటరీ సిమ్టమ్స్ అంటే కొంచెం జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నాయి. కానీ ప్రధానంగా ఉన్న లక్షణాలు తీవ్రమైన నీరసము, అదేవిధంగా ఒళ్ళు నొప్పులు. సో ఇలా వచ్చిన వాళ్ళనే వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు కోవిడ్ ఈ ఒమిక్రాన్ వేరియంట్ బయటపడింది. అదే ఇతర దేశాలకు కూడా ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే యూరోప్లో కానీ యూఎస్ ఉన్న కేసులకు కూడా తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, నీరసంతో, అదేవిధంగా మీరు చెప్పినట్టుగా దగ్గు, గొంతు నొప్పి లక్షణాలతో వస్తున్నారు. అయితే ఏది ఏమైనా ఈ లక్షణాలు ఇప్పుడు మనం ఇవే లక్షణాలు ఉంటాయి, వీటిని బట్టి ఒమిక్రాన్ మనం డయాగ్నోస్ చేయలేం. కాబట్టి ఇంతకుముందు మనకి ఏ వేరియంట్స్లో వచ్చిన లక్షణాలు అంటే గొంతు నొప్పి, జలుబు, దగ్గు, జ్వరము, లాస్ ఆఫ్ టేస్ట్, స్మెల్, ఇప్పుడు ఒళ్ళు నొప్పులు, అదేవిధంగా తీవ్రమైన నీరసం ఉన్నప్పుడు తప్పకుండా కోవిడ్ పరీక్ష చేయించుకోవాలి. ఎందుకంటే ఏ జబ్బులైనా ముఖ్యంగా కోవిడ్-19లో ఎర్లీ డయాగ్నోస్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇదే లక్షణాలు ఉంటాయి, మిగతా లక్షణాలు ఉండవని అనుకోకుండా మనం చెప్పిన ఈ లక్షణం ఏ లక్షణం ఉన్నా సరే వెంటనే కోవిడ్-19 పరీక్ష చేయించుకోవాలి. ఎందుకంటే ఎర్లీ డయాగ్నోస్ చేసినప్పుడు ట్రీట్మెంట్ సులభం అవుతుంది, అది మోర్టాలిటీ అంటే మరణాల శాతం బాగా తగ్గుతుంది. కాబట్టి మనం ప్రత్యేక ఏ లక్షణాలు ఉంటాయి ఒమిక్రాన్ చెప్పలేదు. ఎందుకంటే మన దేశంలో ఈ వైరస్ ఎలా ప్రవర్తిస్తుంది, లక్షణాలు ఎలా ఉంటాయని మారే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా మన దేశంలో జనాభా వేరు, మన దేశంలో యంగ్ పాపులేషన్ ఎక్కువ, యువకులు, చిన్నపిల్లలు ఎక్కువ, కాబట్టి వీరు లక్షణం వేరే ఉండే అవకాశం లేకపోలేదు. కాబట్టి మనం నితమిద్దంగా ఇదే సిమ్టమ్స్ని చెప్పడానికి ముందు కొన్ని వేల మందిలో ఈ జబ్బు వచ్చినప్పుడే మనం ఈ సిమ్టమెటాలజీని ఇవే ఉంటాయని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అప్పటిదాకా మనం ఇందాక అనుకున్న లక్షణాలు ఏ ఉన్నా సరే ప్రజలు నిర్లక్ష్యం చేయకూడదు. ఓకే, అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే 77 దేశాల వరకు విస్తరించింది. అందులో కొన్ని ఎట్ రిస్క్ కంట్రీస్ కూడా ఉన్నాయి. కానీ ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో 60 లోపే ఉన్నాయి కేసెస్. సో అంతగా అంటే వ్యాప్తి లేదు అని అనుకోవచ్చా? అనుకోవడానికి అలా అనుకుంటే గనక ఇతర దేశాలతో పోల్చుకుంటే ఇక్కడ అంత వేగంగా వ్యాప్తి కూడా లేదు. కారణం ఏంటంటారు? అలా మనం అనుకోకూడదు. ఎందుకంటే కోవిడ్ కేసు అనేది తక్కువ, ఇప్పుడు మొత్తం డెల్టా వేరియంట్ కానీ ఏ వేరియంట్ తక్కువ ఉన్నాయి. కానీ క్రమక్రమం ఎక్కువ అవకాశం లేకపోలేదు. ఎందుకంటే మన ప్రజల యొక్క బిహేవియర్ చూస్తే ఇప్పుడు చాలామంది కోవిడ్ యొక్క బిహేవియర్ మర్చిపోయారు. ఎందుకంటే దానికి అనేక కారణాలు. ఒకటేమో ఫెటిగబిలిటీ, చాలామంది ఈ మాస్క్ వీటితో విసిగిపోయారు. రెండోది కేసులు బాగా తక్కువై చాలామంది వ్యాక్సిన్ వేయించుకునే భద్రతా భావం ఉన్నారు. సో దీనివల్ల ఏంటంటే చాలామందికి ఇప్పుడు కోవిడ్ అనే భయం చాలా తగ్గిపోయింది. ఇలా తగ్గిపోయినప్పుడు ఒమిక్రాన్ ఆల్రెడీ మన దేశంలో ప్రవేశిస్తుంది కాబట్టి ఈ కేసులు ఎక్కువ అవకాశం లేకపోలేదు. ఇప్పుడు అనేక దేశాల్లో కేవలం 10 సంఖ్యలో కేసులు ఉన్నాయి. ఏ దేశాలు ఎక్కువ టెస్టులు చేస్తున్నా ఆ దేశంలో కేసులు ఎక్కువ బయటపడుతున్నాయి. మన దేశంలో కూడా కేసులు ఎక్కువయ్యే అవకాశం లేకపోలేదు. నేను ఈ విషయం చెప్పినప్పుడు భయపెట్టడం లేదు, మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఫస్ట్ వేవ్ని భయపడి చాలా లాక్డౌన్తోని మన బిహేవియర్తోని చాలా అసలు కేసులు రాకుండా ప్రపంచం అంతా ఆశ్చర్యపోయేలా తగ్గించుకున్నాం ఫస్ట్ వేవ్. దాని తర్వాత సెకండ్ వేవ్ కూడా మనం కొంచెం అప్పుడు నిర్లక్ష్యం చేసాం. దానికి కారణం ఒకటేమో మనకు రాదులే, మనకి ఇంకా ఇంతకుముందు రాలేదే కన్నా నిర్లక్ష్యం అవుతున్నాము. అప్పుడు డెల్టా వేరియంట్ సునామీ లాగా వచ్చి చాలామందిని పట్టబెట్టుకుంది. అదేవిధంగా మన హాస్పిటల్స్ కూడా అతలాకుతలం అయిపోయి. అదేవిధంగా ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం ఈ జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే మనకి ఇప్పుడు ఏంటంటే వ్యాక్సిన్ వేసుకున్నా సరే ఈ కోవిడ్ ఈ వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్ వస్తుంది కాబట్టి వ్యాక్సిన్ వేసుకున్నామనే ఫాల్స్ సెక్యూరిటీ మనం ఉండకూడదు. అందులో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా ఉంటేనే మన సోకాల్ థర్డ్ వేవ్, ఇంకో వేవ్ని మనం తప్పించుకోగలం. ఓకే, శ్రీనాథ్ రెడ్డి గారు, ఒమిక్రాన్ అంత ఈజీగా తీసుకోవద్దంటూ WHO కూడా హెచ్చరికలు చేస్తోంది. ఈ హెచ్చరికల వెనక ఉన్న ఆంతర్యం ఏంటంటారు? అంటే ఇప్పుడు కేసులు విపరీతంగా పెరిగిపోతే జబ్బు అంత ఎక్కువ తీవ్రత లేకున్నా కొంతమందికైనా తీవ్రమైన జబ్బు వస్తుంది. ఇప్పుడు కొన్ని వేల సంఖ్యలో కొంతమందికి జబ్బు చేస్తే అప్పుడు తీవ్రంగా హాస్పిటల్కి చేరే వేల సంఖ్య చాలా తక్కువ, 100లో ఉంటుంది. కానీ లక్షలాది మందికి ఒకవేళ జబ్బు చేస్తే
అప్పుడు హాస్పిటల్ మీద కూడా తాకిడి ఉండొచ్చు. అందుకని వాళ్ళు హెచ్చరిక చేస్తున్నారు, అప్రమత్తంగా ఉండండి, అంటే మీరు అజాగ్రత్తగా ఉండకూడదు అని చెప్తున్నారు అన్నమాట. రెండోది, ఈ జబ్బు లక్షణాలు ఇంకా పూర్తిగా తెలియదు, ఇంకా దాని మీద పరీక్షలు జరుగుతుంది. ఒకవేళ జబ్బు మామూలుగా ఉన్నా కానీ లాంగ్ కోవిడ్ లాంటి ప్రభావం ఉంటుందా లేదా దాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అందుకని మనం ఇంకా తొందరపడి తేలిగ్గా తీసుకోకూడదు ఈ జబ్బుని అని WHO వాళ్ళు హెచ్చరిక చేస్తున్నారు. మన దేశంలో కూడా కేసుల సంఖ్య ఎక్కువగా లేదనడానికి ఇంకా పూర్తిగా ఆస్కారం లేదు. చాలా మంది ఇంకా టెస్ట్ చేయించుకోకపోవచ్చు, మామూలు జబ్బే అనుకొని, జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు అనుకొని. రెండోది, జీనోమిక్ అనాలిసిస్ కూడా అంత ఎక్కువ మందికి ఇంకా జరగటం లేదు. అప్పుడే మనకు తెలుస్తుంది. వచ్చే కొన్ని వారాల్లో మనకి పరిస్థితి పూర్తిగా అర్థమవుతుంది మన దేశంలో కూడా. ఓకే, రాజేశ్వరరావు గారు, ఈ వేరియంట్ను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్ సామర్థ్యం ఎంత? ఎందుకంటే చాలామంది 2 డోసెస్ తీసేసుకున్నాం కాబట్టి ఏం కాదులే అన్న ఒక ఆలోచనలో కూడా ఉండుండొచ్చు. ఇంకొకటి, ఈ వ్యాక్సిన్ల సామర్థ్యం కూడా ఇమ్యూనిటీ అనేది కొన్ని మంత్స్ వరకే లేకపోతే కొంతకాలం వరకే అన్న ఒక ఇది కూడా ఉంది. సో ఇప్పటికే టీకాలు తీసుకున్న వారిపై దీని ప్రభావం ఎలా ఉంది? ఇప్పుడు ఇండియాలో ఎక్స్పీరియన్స్ అంతగా తెలవద్దు. ఇక్కడ అమెరికాలో మాత్రం ఇంత మట్టుకు ఈ న్యూ ఒమిక్రాన్ వేరియంట్ వల్ల వచ్చిన వాళ్ళలో 80% ఈ వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళకే వచ్చింది. అందుకని వ్యాక్సినేషన్ దీన్ని ఏమి పెద్దగా అడ్డుకోవటం లేదు. కానీ సీరియస్ కేసులు మాత్రం 1-2 కంటే లేవు. సౌత్ ఆఫ్రికాలో కూడా ఇది రిలేటివ్గా మైల్డ్గానే ఉంది. అక్కడ కూడా ఓన్లీ 2% పీపులే వెంటిలేటర్ మీదకి వెళ్ళారు వచ్చిన వాళ్ళల్లో. సో అందుకని వ్యాక్సినేషను ఇది రాకుండా అడ్డుకోదు, కానీ వస్తే అంత 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 సీరియస్ కాకుండా దీన్ని అడ్డుకోతుంది ఇంత మట్టుకు. సో ఇంకొకటేమో వ్యాక్సినేషను ఒక 5-6 months తర్వాత అది బలహీనత పడి ఇది అంతగా పనిచేయటం లేదు. సో అందుకని చెప్పి బూస్టర్ ఇస్తున్నారు ఇక్కడ 6 months తర్వాత. బూస్టర్ ఇచ్చిన వాళ్ళకి ఇంకా తక్కువ ఇల్నెస్ వస్తుందండి. ఓకే, అయితే ఇండియాలో చూసుకుంటే కనుక ఈ బూస్టర్ డోస్ గురించి ఇంతవరకు ఎటువంటి ప్రకటన లేదు. ఇంకొకటి ఏంటంటే, ఈ వ్యాధి తీవ్రతను బట్టి బూస్టర్ డోస్ పై నిర్ణయం తీసుకోవచ్చని WHO కూడా చెప్పింది. అది తప్పకుండా ఈ బూస్టర్స్ అనేది ఇవ్వాలి, పర్టికులర్లీ ఓల్డర్ పీపుల్కి, అబౌవ్ 60 ఏజ్ గ్రూప్కి. బట్ కాకపోతే సౌత్ ఆఫ్రికాలో ఎక్స్పీరియన్స్ మాత్రం ఇది ఎక్కువగా 20 to 60 ఏజ్ గ్రూప్నే ఎక్కువ ఇన్ఫెక్ట్ చేస్తుంది. 60 అబౌవ్ వాళ్ళకి డెల్టా వేరియంట్ మిగతా వేరియంట్స్ తో కంపేర్ చేస్తే వాళ్ళల్లో అంత ఎక్కువగా రావటం లేదు. అది సో ఫార్ ఎక్స్పీరియన్స్. బట్ ఇవన్నీ ఇంకో 2 weeks లో తెలుసు. ఓకే, అయితే మందుల ద్వారా కూడా క్యూర్ చేయొచ్చు అనేది ఒక వార్త వచ్చింది. దానిపై మీరు ఏమంటారు? అంటే వ్యాక్సిన్ వీటితోనే కాకుండా ఒక మెడిసిన్తో, ఒక టాబ్లెట్తో కూడా ఇది తగ్గుతుంది అనేది ఒకటి ఉంది. దాని మీద మీరేం చెప్తారు? ఇప్పుడు వ్యాక్సిన్ ఎఫెక్టివ్నెస్ ఏమో ఇది యుఎస్ లో 2 doses తీసుకున్న వాళ్ళకి 33%, అంటే ఒక 1/3 కేసెస్ లోనే ఎఫెక్టివ్ గా ఉందని చెబుతున్నారు. ఈ
ఫైజర్ కంపెనీ ఒక మెడిసిన్ వచ్చింది, అది ఎఫెక్టివ్ గానే ఉందని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. బట్ కానీ కేసెస్ ఇంకా బాగా తక్కువగా ఉన్నాయి కాబట్టి దానికి ఇంకా కన్ఫర్మేషన్ రావట్లేదు. ఓకే, ఎంవి రావు గారు, ఈ ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిన వారికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం? ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు చికిత్సా విధానంలో కొంతమేర ఆలస్యం జరిగింది అనుకోవచ్చా? అలాగే రెండోసారి కూడా చికిత్స విషయంలో హాస్పిటల్ బెడ్స్ లేక మొర్టాలిటీ రేట్ కూడా ఎక్కువగా ఉంది. సో ఇప్పటికే ఉధృతంగా ఉన్న దేశాల్లో అనుసరిస్తున్న విధానాలు ఏ విధంగా ఉన్నాయి? మీరు చూస్తే కోవిడ్ అనేది కోవిడ్-19 కొత్తగా వచ్చిన డిసీజ్ కాబట్టి అది ఒకేసారి ఎన్నో వేల కేసులు వచ్చేసరికి మనకు ట్రీట్మెంట్ ఎలా వాళ్ళ గైడెన్స్ లేవు. ఆ తర్వాత క్రమక్రమంగా దానికి ప్యాథోజెన్సీ అంటే ఆ వైరస్ ఎక్కడ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, అంటే బ్లడ్ క్లాటింగా లేకపోతే ఇన్ఫ్లమేషన్, అవన్నీ చూసిన తర్వాత కొన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, ముఖ్యంగా స్టిరాయిడ్స్, అదే యాంటీవైరల్ రెమెడీస్ వరకు కొంతవరకు, ఆ తర్వాత బ్లడ్ క్లాట్కు హెపరిన్ లాంటి మందులు ఇవ్వడం జరిగింది. అదే కొన్ని ఇమ్యూనోమాడ్యులేటర్స్ లైక్ JAK2 ఇన్హిబిటర్స్ లైక్ బ్యారసిటమిబ్ కానివ్వండి, టోసిలిమాబ్ కానివ్వండి, అవి మందులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా అనేక దేశాల్లో కూడా ఒక విధంగా దీనికి ట్రీట్మెంట్ ఎలా గైడ్లైన్స్ ఆల్రెడీ మన దేశం ICMR కానివ్వండి, అమెరికాలో CDC NIH కానివ్వండి, యూరోప్లో కానీ అన్ని సంస్థలు కూడా ఇతమిద్దమైన ఒక ట్రీట్మెంట్ గైడ్లైన్స్ ఇచ్చాయి. సో ఇప్పుడు వచ్చిన ఓమైక్రాన్ వైరస్కి అంటే మనం ఇంతకుముందు ఇచ్చే ట్రీట్మెంటే ప్రస్తుతం ఇస్తున్నారు. అంటే అది తీవ్రమైనప్పుడు అంటే మామూలు వారు ఆక్సిజన్ తగ్గినప్పుడు ఇచ్చే స్టిరాయిడ్స్ కానివ్వండి, అదేవిధంగా బ్లడ్ క్లాటింగ్ మందులు కానీ ఇస్తున్నారు. కాకపోతే ఈ ఓమైక్రాన్కి మీరు చెప్పినట్టుగా ఇందాక ప్యాక్స్ కోవిడ్ అనే మందు అంటే ఫైజర్ కంపెనీ తయారు చేస్తుంది. ఇందులో నిర్మాటల్వీర్ అనే యాంటీవైరల్ మందు ఉంటుంది. ఈ మందు బాగా పనిచేస్తుందని, ఈ మందు ప్రారంభ దశలో అంటే ఏ వేరియంట్ అయినా సరే, అది ఆల్ఫా కావచ్చు, బీటా కావచ్చు, గామా, డెల్టా, ప్రస్తుతం వచ్చిన ఓమైక్రాన్ కావచ్చు, ఈ అన్ని వేరియంట్లు కూడా సమర్థవంతంగా పనిచేస్తుందని 90% వరకు హాస్పిటలేషన్ అవసరమని చెప్తున్నారు ఫైజర్ కంపెనీ. కాకపోతే ఇది ఇంకా పూర్తిగా లభ్యం కావట్లేదు. ఇప్పుడే ట్రయల్స్ పూర్తయి దాని గురించి పబ్లికేషన్ వచ్చింది. త్వరలో ఈ మందు ప్రపంచం మొత్తం లభ్యం కావాలని కోరుకుందాం. అదేవిధంగా ఈ ఓమైక్రాన్కి ఇంతకుముందు వాడే మనం యాంటీబాడీ కాక్టైల్ అంటే అది పనిచేయట్లేదని, కాకపోతే కొత్త యాంటీబాడీ కాక్టైల్ ఒకటి రాబోతుంది. సో సోటోవిమాబ్ అని, అది పనిచేయొచ్చని ఆ కంపెనీ అంటే GSK కంపెనీ చెప్తోంది. సో అదేవిధంగా ఇంతకుముందు మనం మోల్నుపిరావిర్ అనే మందు వాడాం డెల్టా వేరియంట్కి ట్రయల్స్లో, అది కొంతవరకు పనిచేస్తుందని. కాకపోతే ఈ మధ్య కాలంలో అది కేవలం 30% వరకే హాస్పిటలైజేషన్ తగ్గిస్తుందని, అంత బాగా పనిచేయట్లని వార్తలు వస్తున్నాయి. సో మనకు ఈ మందులు ఇంకా పూర్తిగా మార్కెట్ రావడానికి కొంచెం సమయం పట్టే అవకాశం ఉంది. సో ఏది ఏమైనా ఓమైక్రాన్ వైరస్ కానీ వేరియంట్ కానీ ఏ వేరియంట్ కానీ ఎర్లీ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. ప్రారంభ దశ గుర్తిస్తే ట్రీట్మెంట్ సులభం అవుతుంది, మోర్టాలిటీ అంటే మరణశాతం తగ్గుతుంది, అదే హాస్పిటలైజేషన్లో ఉండే రోజులు కూడా తగ్గుతాయి. అది ఎవరైనా కానీ కోవిడ్ కానీ ఇతర ఏ జబ్బైనా సరే ఎర్లీ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. అయితే రానున్న రోజుల్లో ఇందా నేను చెప్పండి డాక్టర్ చెప్పండి. అంటే రానున్న రోజుల్లో కొద్ది రోజుల్లో మనకి కొత్త యాంటీవైరల్ మందు, అదేవిధంగా కొత్త యాంటీబయాటిక్ కాక్టైల్ వస్తే ట్రీట్మెంట్ సులభమయ్యే అవకాశం ఉంది. కాకపోతే చాలామంది చెప్పినట్టుగా అఫ్కోర్స్ ఈ అంటే ఓమైక్రాన్ లక్షలు తక్కువ ఉన్నా సరే కొంతమందిలో తీవ్రమైన అవకాశం లేకపోలేదని బ్రిటిష్ అంటే UK చెప్తోంది. WHO హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి మనకు జాగ్రత్త చాలా ముఖ్యం. అదేవిధంగా ఈ మందుల కంటే ముఖ్యమైనది, వ్యాక్సిన్ కంటే ముఖ్యమైనది కూడా మాస్క్. సో అందరూ తప్పకుండా మాస్క్ ధరించినప్పుడే మనం ఈ ప్రమాదాన్ని కొంతవరకు నిరోధించే అవకాశం లేకపోలేదు. అయితే డాక్టర్, వ్యాక్సిన్స్ వచ్చినప్పుడు ఎన్ని వేరియంట్స్ వచ్చినా తట్టుకునే శక్తి వ్యాక్సిన్స్కి ఉందని చాలామంది చెప్పారు, నిపుణులు చెప్పారు, డాక్టర్స్ కూడా చెప్పారు. మరి ఈ వస్తూ ఉన్న ఈ వేరియంట్స్ మీద వ్యాక్సిన్స్ ఎందుకు ప్రభావం చూపించలేకపోతున్నాయి? ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఓమైక్రాన్ వేరియంట్లో వచ్చిన మ్యుటేషన్స్ ఏ వైరస్లో ఏ వేరియంట్లో లేవు. ఇప్పుడు డెల్టా కానీ, గామా కానీ, బీటా కానీ, ఆల్ఫా కానీ, ఈ అన్ని వేరియంట్లో వచ్చిన దానికంటే కూడా ఎక్కువ సంఖ్యలో ఇందులో పరివర్తనలు వచ్చాయి. ఈ పరివర్తనలు కూడా ముఖ్యంగా స్పైక్ ప్రోటీన్లో, ఎస్ ప్రోటీన్లో వచ్చాయి. దాదాపు 32కు పైగా వేరియేషన్స్ వచ్చాయి. అందులో కూడా ఆ స్పైక్ మనలో టిప్లో ఉండే మన రిసెప్టార్ బైండింగ్ డొమైన్లో అక్కడ ఎక్కువ వచ్చాయి. సో మీకు తెలుసు, స్పైక్ ప్రోటీన్ ద్వారానే ఈ వైరస్ మన కణజాలంలోకి ప్రవేశిస్తుంది. సో ఇప్పుడు వచ్చిన వ్యాక్సిన్ ముఖ్యంగా అమెరికాలో ఉండే ఫైజర్ వ్యాక్సిన్ కానివ్వండి, మోడర్నా కానివ్వండి, మన దేశంలో వాడే కోవిషీల్డ్ కానీ కూడా స్పైక్ ప్రోటీన్ ఎదుర్కొనే యాంటీబాడీస్ తయారు చేస్తుంది బాడీలో. కోవాక్సిన్ వైరస్ ఏంటి, మొత్తం విరియానుకు కిల్డ్ వైరస్ ఉంటుంది కాబట్టి వైరస్ అనేక ప్రోటీన్స్ అంటే
ఎస్ ప్రోటీన్ కానివ్వండి, అదేవిధంగా ఈ ప్రోటీన్ కానివ్వండి, ఎం ప్రోటీన్ కానివ్వండి, అదే ఎన్ ప్రోటీన్ కానివ్వండి, ఇలాంటికి కూడా ఎగనెస్ట్గా యాంటీబాడీస్ తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి స్పైక్ ప్రోటీన్కి ఎగనెస్ట్గా తయారు చేసిన వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేయటం లేదు. మీరు చూస్తే అమెరికాలో 2 డోసెస్ ఫైజర్ కానీ మోడర్నా వ్యాక్సిన్ వేసుకున్న కేవలం 33% వరకు ఇది పనిచేస్తుంది. 3 డోసెస్ అంటే బూస్టర్ డోసు వేసుకున్న వారికి దాదాపు 60 నుంచి 70% పనిచేసే అవకాశం ఉందని చెప్తున్నారు. సో దీన్ని బట్టి చూస్తుందంటే అత్యంత అడ్వాన్స్డ్ వ్యాక్సిన్స్ లైక్ ఫైజర్ వ్యాక్సిన్, మోడర్నా వ్యాక్సిన్ దీనికి పనిచేయటం లేదు. సో మన వ్యాక్సిన్ కోవిషీల్డ్ వ్యాక్సిన్, కోవాక్సిన్ ఎంతవరకు పనిచేస్తాయో మనం వెయిట్ చేసి చూడాలి. ఇందులో కోవాక్సిన్ కొంత అంటే థియరిటికల్గా ఆలోచిస్తే కొంచెం అడ్వాంటేజ్ ఉండే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఒమిక్రాన్ వచ్చిన పరివర్తనలు బట్టి అనేక పరివర్తనలు స్పైక్ ప్రోటీన్ ఉండటం వల్ల వ్యాక్సిన్ పనిచేయటం ఉంది. అదేవిధంగా యాంటీబాడీ కాక్టైల్ కూడా దీనికి పనిచేయకపోవచ్చని వాదన ఇప్పుడు ఉంది. మరి మిగతా మందులు ఎలా పనిచేస్తాయో మనం వెయిట్ అండ్ సీ. మీరు చూస్తే కోవిడ్ వచ్చిన తర్వాత శాస్త్రజ్ఞులు ఎంతో వేగంగా అనేక డెవలప్మెంట్ తీసుకొస్తున్నారు. దీనికి కూడా తప్పకుండా వ్యాక్సిన్లు వాళ్ళు మార్చి ఇచ్చే అవకాశం లేకపోలేదు. కొన్ని వారాల్లో కూడా మోడర్న్ కానీ, ఫైజర్ కానీ, ఇతర స్పైక్ ప్రోటీన్ వ్యాక్సిన్లు కూడా వారి ప్రొడక్షన్ని మార్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ స్పైక్ ప్రోటీన్ వాడుకుని దీనికి అగెనిస్ట్ వ్యాక్సిన్ తయారు చేసే అవకాశం ఉంది. ఓకే, అయితే ఇప్పుడు డాక్టర్ గారు ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, ఇప్పుడు థర్డ్ వేవ్, ఇట్లా ఈ వేవ్స్ రావడానికి మధ్యలో కొంత గ్యాప్ తీసుకుని వస్తున్నట్టుగా మ్యూటేషన్స్ అవుతూ ఉన్నాయి. సో అసలు ముందుగానే ఈ మ్యూటేషన్స్ని నివారించాలంటే అంత సాంకేతికత మన వాళ్ళ దగ్గర ఉందా? అంటే ఇప్పుడు ఏ వైరస్ అయినా దాని జీవన క్రమంలో తప్పకుండా మార్పు చెందుతూ ఉంది. ఏ వైరస్ అయినా మీరు ఫ్లూ వైరస్ తీసుకోండి. ఉదాహరణ స్పానిష్ ఫ్లూ, 100 సంవత్సరాల క్రితం స్పానిష్ ఫ్లూ కూడా దాదాపు అనేక పరివర్తనలు చెంది అది 4 ఇయర్స్ ఎండమిక్ అయిపోయింది. ఇప్పటికి కూడా ఆ వైరస్ అనేక పరివర్తనలు ఫ్లూ వైరస్గా మన సమాజంలో ఉంటుంది. అదేవిధంగా ఈ వైరస్ కూడా కొన్ని సంవత్సరాల పాటు ఇలా మార్పులు చెందుతూ క్రమక్రమంగా దీని యొక్క విరులెన్స్ తగ్గే అవకాశం ఉంది. అంటే వ్యాధి కలిగే తత్వం సాధారణ వైరస్ కొన్ని సంవత్సరాలు కోల్పోతూ ఉంటాయి. కొన్ని పరివర్తనలు, ఉదాహరణ కొన్ని పరివర్తనలు వచ్చినప్పుడు దీని విరులెన్స్ ఎక్కువ కావచ్చు. ఉదాహరణ డెల్టా వేరియంట్ వచ్చినప్పుడు దాని విరులెన్స్ చాలా ఎక్కువగా ఉంది, ర్యాపిడ్గా స్ప్రెడ్ అయింది. అదేవిధంగా వ్యాధి తీవ్రత ఎక్కువ ఉంది. సో ఇప్పుడు వేరియంట్ వచ్చిన దాన్ని ప్రాథమిక సమాచారం ప్రకారం దీని యొక్క విరులెన్స్ తగ్గిందని చెప్తున్నారు. ఒకవేళ నిజంగానే విరులెన్స్ తగ్గితే అందరికీ, దేశంలో ప్రపంచం అందరికీ చాలా వేగంగా వ్యాప్తి చెంది స్లోగా ఈ వైరస్ ఎండమిక్ అయ్యే అవకాశం లేకపోలేదు. అలా వస్తే మనకు అదృష్టం భావించాలి. కాకపోతే సంఖ్య ఎక్కువైనప్పుడు మన దేశంలో అది ప్రమాదంగా పరిణించే అవకాశం లేకపోలేదు. ఓకే, రైట్. డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి గారు, ఈ ఒమిక్రాన్ వేరియంట్ వచ్చిన దగ్గర నుంచి రకరకాల వార్తలు, రకరకాల ఊహాగానాలు, డిసెంబర్లో ఉధృతమవుతుందని కొంతమంది, 2 నెలల తర్వాత ఉధృతమవుతుందని కొంతమంది చెప్తూ వస్తున్నారు. ఈ అంచనాల నేపథ్యంలో చికిత్సకి సంబంధించి, వైద్య సేవలకి సంబంధించి ఆసుపత్రులు ఎలా సన్నద్ధం కావాలి? అంటే మన వైద్య సేవలు అందించడానికి ఉత్త ఆసుపత్రులే కాదండి, ముఖ్యంగా జబ్బు అంత తీవ్రంగా లేనప్పుడు చాలా మందికి ఇంట్లోనే వైద్య సదుపాయాలు అందించాలి. మనం దీన్ని హోమ్ కేర్ అంటారు. డెల్టాలో కూడా, సెకండ్ వేవ్ లో కూడా కొన్ని చోట్ల హోమ్ కేర్ మీద ప్రాధాన్యత ఇచ్చి అక్కడ ఆసుపత్రుల మీద తాకిడి తగ్గించారు. ముఖ్యంగా మీరు తీసుకుంటే హర్యానాలో కర్నాల్ డిస్ట్రిక్ట్ జిల్లాలో మేమే ప్రభుత్వంతో కలిసి, డెలాయిట్ వాళ్ళతో కలిసి పనిచేసి హోమ్ కేర్ అందించడం వల్ల దానివల్ల ఆసుపత్రుల మీద తాకిడి తగ్గింది. ఇప్పుడు ఒమిక్రాన్ వల్ల జబ్బు అంత తీవ్రంగా ఉండదనుకుంటే మనం ఎక్కువగా ఇంట్లోనే చికిత్స చేయవచ్చు ప్రాథమిక సేవల ద్వారా. ఇక ఆసుపత్రుల విషయం వస్తే ఎక్కువ మందికి అంత ఇంటెన్సివ్ కేర్ అవసరం లేదని ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో చెప్తున్నారు, ఇప్పుడు నెదర్లాండ్స్, యూకేలో కూడా చెప్తున్నారు. అందుకని అక్కడ ఆక్సిజన్ సరఫరా మాత్రం సరిగ్గా ఉండేటట్టు చూసుకోవాలి. సెకండ్ వేవ్ లో వచ్చిన కొన్ని లోటుపాట్లు లేకుండా చూసుకోవాలి. ఇంటెన్సివ్ కేర్ మరి వెంటిలేషన్ కూడా అవసరమైన వాళ్లకు అది కూడా మనం అందించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎక్కువగా మనం ప్రాథమిక సేవల ద్వారా హోమ్ కేర్, రెండోది ఆక్సిజన్ సరఫరా సరిగ్గా ఉండే ఆసుపత్రులు, వీటి మీద మనం ఎక్కువ ధ్యానం వహించాలి. ఇక మందుల వరకు వస్తే ఇదివరకు వచ్చిన మందులు అవి ఇంకా పనిచేస్తాయి. ఇప్పుడు మొల్నుపిరవీరు, పాక్సిలోవిడ్ లాంటి మందులు మన దేశంలో కూడా తయారు చేయడానికి ఆ మందుల కంపెనీలు తయారు చేసిన వాళ్ళు ఇప్పుడు లైసెన్స్ ఇచ్చారు. మన దేశంలో కూడా ఆ మందులు పెద్ద ఎత్తున తయారైతే అప్పుడు ఇంట్లోనే ఇవ్వచ్చు మనం వాళ్ళకి మందులు. అందుకని ఎక్కువగా మనం ఆసుపత్రుల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా రావచ్చు. ఓకే, అంటే మీరు హోమ్ కేర్ అన్నారు డాక్టర్ గారు. హోమ్ కేర్ అంటే ఇంట్లో ఎలా తీసుకోవచ్చు? అంటే ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చినప్పుడు, ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు అందరూ తనకు తోచినంతగా పాటించారు. ఈ ఒమిక్రాన్ ఇన్ కేస్ వస్తే హోమ్ కేర్ అంటే మనం ఎలాంటివి పాటించాల్సి ఉంటుంది? అంటే ఇప్పుడు హోమ్ కేర్ లో ఎవరికైతే రోగం సోకిందో వాళ్ళు
ప్రత్యేకంగా ఒక గదిలో ఉండాలి, అది కూడా దానికి సెపరేట్ టాయిలెట్ ఉండాలి, వాళ్ళు మాస్కులు ధరించాలి అన్నం తినేటప్పుడు తప్పితే. ఎందుకంటే ఇది గాలిలో కూడా బాగా తేలిగ్గా పాకుతుంది కాబట్టి ఇంట్లో ఉండే వాళ్ళు వేరే వాళ్ళు కూడా మాస్కులు ధరించడం చాలా అవసరం. అందుకని అటువంటి మనం అంటే జాగ్రత్తలు తీసుకుంటే మనం హోమ్ కేర్ లోనే ఉండొచ్చు. దాంతో పాటు ఇక టెంపరేచర్ చూడడం, ఆక్సిమీటర్ ద్వారా ఆక్సిజన్ లెవెల్స్ చూసుకోవడం, ఒకవేళ జబ్బు తీవ్రంగా అవుతుంది అనుకుంటే అప్పుడు ఆసుపత్రికి తీసుకువెళ్లే సదుపాయాలు కూడా, ఎమర్జెన్సీ ట్రాన్స్పోర్ట్ అవన్నీ అరేంజ్ చేసుకోవడం, ఇవన్నీ అవసరం. కానీ చాలా మందికి ఇప్పుడు తీవ్రంగా జబ్బు రాదంటున్నారు కాబట్టి హోమ్ కేర్ వల్లనే చాలా మందికి అటువంటి సదుపాయాల ద్వారా మనం ఇంట్లోనే చికిత్స చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు. అయితే ఈ రెండో వేవ్ వచ్చినప్పుడు ఉన్న అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ముఖ్యంగా ఈ ఒమిక్రాన్ నేపథ్యంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి? నివారణ చర్యలు అంటే ఇప్పుడు మొట్టమొదటిగా ప్రజలకు సరిగ్గా అవగాహన ఉండేటట్టు చేయాలి. ఈ ఒమిక్రాన్ చాలా త్వరగా పాకుతుంది, చాలా మందికి ఎక్కువగా జబ్బు చేసే అవకాశం ఉంది, తీవ్రంగా ఉన్నా లేకపోయినా. కొంతమందికి తీవ్రంగానే వస్తుంది, చాలా తక్కువ మందికి వచ్చినా కానీ ఆ సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మందికి ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు తీవ్రమైన ఫ్రాక్షన్ తక్కువగా ఉన్నా కానీ వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందుకని మీరు జాగ్రత్తగా ఉండాలి, మాస్క్ తప్పకుండా ధరించాలి. ఇంటి బయట, ఇంట్లో ఎవరైనా వ్యక్తికి రోగం ఉంటే ఇంట్లో కూడా వేసుకోవాలి. ఎక్కువగా గాలి ప్రవాహం ఉండే చోట్లలోనే మెసలండి, గుంపులుగా చేరకండి. పెద్ద పెద్ద గుంపులుగా ఉండే సభలు, సమావేశాలు, అవన్నీ సంబరాలు చేసుకోకండి. ఇవన్నీ అవసరం. ఇక వ్యాక్సిన్ అనేది మీరు తప్పకుండా మీకు అవకాశం ఉన్నప్పుడు మీరు తప్పకుండా వేయించుకోవడం అవసరం. ఇంకా కొంతమందికి పూర్తిగా రెండో డోస్ రాలేదు, కొంతమంది ఫస్ట్ డోస్ కూడా ఇంకా వేయించుకోలేదు, వాళ్ళందరికీ వ్యాక్సిన్ వేయించుకోవడం చాలా అవసరం అని చెప్పాలి. అందుకని ఇటువంటి జాగ్రత్తలన్నీ ప్రజలకు సరిగ్గా అవగాహన అయ్యేటట్టు చెప్పాలన్నమాట. ఓకే. డాక్టర్ రాజేశ్వరరావు గారు, ఇప్పుడు డాక్టర్ గారు కూడా చెప్తున్నారు, శ్రీనాథ్ రెడ్డి గారు, గాలి ద్వారా వ్యాపిస్తోంది అని. అయితే గాలి ద్వారా అంటే ఎన్ని రకాలుగా ఇది వ్యాపిస్తోంది? ఈ ప్రజలు కానీ, కరోనా ఫ్రంట్ లైన్ వర్కర్స్ కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే గాలి ద్వారా అంటే యాక్చువల్గా ఇది మన డ్రాప్లెట్ ద్వారానే, అంటే మన తుంపర్లు ఇది గాలిలోకి వెళ్ళి ఒక 3 అడుగుల నుంచి 6 అడుగుల దాకా కూడా అది స్ప్రెడ్ అవుతుంది. అంతేగాని కొంతమందికి ఒక అపోహ ఉంది, ఏంటంటే పక్క అపార్ట్మెంట్లో ఎవరన్నా ఉంటే ఆ కిటికీలో నుంచి మళ్ళీ ఈ గాలి వచ్చి మన కిటికీలో నుంచి వచ్చి మనకు వస్తుందని. అట్లా రాదన్నమాట. అట్లా గాలిలోకి వెళ్ళేటప్పటికి డైల్యూట్ అయిపోతుంది. అది యాక్చువల్గా అవుట్డోర్ ట్రాన్స్మిషన్ ఇప్పుడు చాలా తక్కువ. ఇది దీనికి ఇప్పుడున్న కూరగాయల మార్కెట్లో పక్కనే ఉండి మాట్లాడితే తప్పితే, అది ఎవరన్నా స్కూటర్ మీద వెళ్తా అంటేనో, ఎవరన్నా నడిచి వెళ్తా అంటే ఇంకొకళ్ళు క్రాస్ అయ్యి వెళ్తా అంటేనో అట్లా జనరల్ గా రాదు. ఒక ఎక్స్పెరిమెంట్ లో అయితే 1000 కేసులు స్టడీ చేస్తే 35 కేసులు మాత్రమే ఇండోరు అవుట్డోర్ ఎక్స్పోజర్ ఉంది. మిగతా అన్ని ఇండోర్ ఎక్స్పోజర్. ప్రూవెన్ అవుట్డోర్ ఎక్స్పోజర్ యాక్చువల్ గా ఒక్కటే ఉంది ఆ 1000 కేసులో. అది ఏంటంటే జాగింగ్ చేస్తున్నప్పుడు, 2 మనుషులు జాగింగ్ చేస్తున్నప్పుడు పక్కనే మాట్లాడుకుంటా ఉన్నప్పుడు వచ్చింది. కానీ కరోనా వచ్చిన కొత్తలో మెడ్రాస్ లో కోయంబేడ్ మార్కెట్ లో హోల్సేల్ మార్కెట్, ఆ వెజిటబుల్ మార్కెట్ నుంచి బాగా స్ప్రెడ్ అయింది, అది అవుట్డోర్ అయినా కానీ. దీన్ని బట్టి తేలింది ఏంటంటే అవుట్డోర్ పక్కనే ఉండి మాట్లాడినా, పర్టికులర్ గా పెద్దగా మాట్లాడినా కానీ ఆ తుంపరల ద్వారా ఇది స్ప్రెడ్ అవుతుంది. అది లేకపోతే ఎక్కువగా ఇండోర్ ట్రాన్స్మిషన్. ఈ ఇండోర్ ట్రాన్స్మిషన్ కూడా పెద్ద రూమ్స్ ఉండి బాగా వెంటిలేషన్ ఉంటే ఇది ట్రాన్స్మిషన్ ఉండదు. ఎక్కువ ట్రాన్స్మిషన్ అయ్యేది చిన్న రూమ్స్ ఉండి దానికి ఎక్కువ కిటికీలు తెరవకుండా ఉంటే అక్కడ ఎక్కువగా ట్రాన్స్మిట్ అవుతుంది. ఓకే. డాక్టర్ ఎంవి రావు గారు సార్ చెప్పండి. దీన్ని ప్రివెంట్ చేయాలంటే హెల్త్ కేర్ వర్కర్స్ ఏమో N95 మాస్క్ వేసుకోవాలి. మామూలు ప్రజలేమో
సర్జికల్ మాస్క్ కానీ ఇది కాటన్ మాస్క్ కానీ వేసుకుని, యాక్చువల్లీ బెస్ట్ మాస్క్ ఏంటంటే కాటన్ ఇన్సైడ్ను బయట షిఫాన్ కానీ ఏదైనా సింథటిక్ మెటీరియల్ కానీ ఉంటే ఈ డ్రాప్లెట్స్ వచ్చి దానికి స్టిక్ అవుతాయి అన్నమాట, అది లోపలికి రాకుండా. అది బెటర్. ఓకే. డాక్టర్ ఎంవి రావు గారు, టీకా ఆవశ్యకత అనేది ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే టీకా 2 డోసులు తీసుకుని ఎఫెక్ట్ అయినా కూడా దాని తీవ్రత అంతగా ఉండదని చెప్తూ ఉన్నారు. సో టీకా తీసుకోని వారిలో ఒమిక్రాన్ వల్ల ముప్పు ఎలా ఉంటుంది? ఏ ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి దీనివల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు? అంటే ప్రస్తుతం వచ్చిన వార్తల ప్రకారము, అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ కానివ్వండి, ఫైజర్ కంపెనీ కానివ్వండి, వచ్చిన ప్రకటనలు ఏంటంటే టీకా అంత ఎఫెక్టివ్గా లేదు ఒమిక్రాన్ వేరియంట్ మీద. కానీ కొంతవరకు అయితే దాని ఫలితం ఉంది. సో ఏ వేరియంట్ వచ్చినా పోయినా తప్పకుండా అందరూ టీకా వేసుకోవాలి. ఎందుకంటే అనేక పరీక్షలు దీనివల్ల ఉపయోగం ఉందని తెలిసింది. కాబట్టి తప్పకుండా ఎవరైతే టీకా 1 డోసు వేయించుకున్నారో వాళ్ళు 2 డోసులు వేయించుకోవాలి. అసలు వేయించుకోవాలి, వాళ్ళు ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ప్రభుత్వం ఇప్పుడు 2 టీకా మధ్య ఒక వ్యాక్సిన్ 84 రోజులు వ్యవధి వస్తుంది, అలా లేకుండా 1 మంత్ గ్యాప్ ఇవ్వాలి. సో తప్పకుండా ముందు పిల్లలకు కూడా ఇప్పుడు పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి తప్పకుండా పిల్లలకు కూడా ఈ వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాటు చేయాలి. అలా చేసినప్పుడు తప్పకుండా కొంతవరకు ఉపయోగం లేకపోలేదు. ఓకే. ఇప్పుడు మన దేశంలో ఒమిక్రాన్ కంటే కూడా ఇతర వేరియంట్స్ ఎక్కువనే, తక్కువ కేసులు అయినా సరే. సో తప్పకుండా మనం ఒమిక్రాన్ దృష్టి కాకుండా ముందు వచ్చే వేరియంట్స్ కూడా టీకాలు పనిచేసే అవకాశం లేకపోలేదు. కాబట్టి టీకా అనేది కంపల్సరీ, తప్పకుండా అందరూ టీకా వేయించుకోవాలి, దీని అపోవలొద్దు. ఓకే. రెండో టీకా కంటే ముఖ్యం, ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా మాస్క్ తప్పకుండా వేసుకోవాలి. మన దేశంలో చాలామంది మాస్క్ వేసుకుంటున్నారు కానీ గడ్డానికి వేసుకుంటున్నారు. మాస్క్ అనేది ముఖ్యంగా ముక్కుకు మూతి కవర్ చేసి వేసుకోవాలి. మంచి క్వాలిటీ మాస్క్ వేసుకోవాలి, లూజ్గా ఉండకూడదు. తగ్గినప్పుడు తుమ్మినప్పుడు మాట్లాడినప్పుడు మాస్క్ అలాగే ఉండాలి. రైట్. అదేవిధంగా వ్యాక్సిన్ మీద ఇప్పుడు ఎన్నో అపోలు, కొన్ని గ్రామాల్లో ఇళ్ళకి వెళ్ళినా సరే వారి జనాలు టీకా వేయించుకోవట్లేదు. ఇప్పుడు కూడా పేషెంట్లు టీకా వల్ల అనర్థాలు వస్తున్నాయని చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు. తప్పకుండా టీకాలు ఉపయోగం ఉంది కాబట్టి టీకాలు వేయించుకోవాల్సిందే. ఒమిక్రాన్ టీకా వేసుకోవడంలో తగ్గట్లేదు చెప్పినా సరే మనం టీకా వేయించుకోవాలి. ఓకే, రైట్. చర్చలో పాల్గొన్నందుకు శ్రీనాథ్ రెడ్డి గారు, డాక్టర్ ఎంవి రావు గారు, డాక్టర్ కొసరాజు రాజేశ్వరరావు గారు, ధన్యవాదాలు సార్. ఒమిక్రాన్ వేరియంట్ నుంచి అస్సలు తేలిగ్గా తీసుకోవద్దని WHO కూడా చెప్తుంది, డాక్టర్స్ కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు చర్చలో పాల్గొన్న డాక్టర్స్ కూడా ప్రతి ఒక్కరూ మాస్క్ని ఖచ్చితంగా వేసుకోవాలి. మరీ ముఖ్యంగా టీకాలు తీసుకున్న వారి మీద ఒమిక్రాన్ వచ్చినా కూడా అంత తీవ్రత లేదని చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా టీకాలు తీసుకోవాలని చెప్తూ ఉన్నారు. ఇది వాటి ప్రతిధ్వని.